సురేఖపై నాగార్జున కేసు వాపస్. ఇంకా మనం నిన్న చూసినాం కదా, మొన్న అర్ధరాత్రి టక్కున కొండా సురేఖకు ఎందుకు ఈ క్షమాపణ పశ్చాత్తాపం వచ్చింది అని అంటే, నిన్న ఆ కేసు విచారణ ఉన్నది. ఆల్రెడీ నాగార్జున నాకు మంచి మిత్రుడు అని ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆయన చెరువును ఆక్రమించాడు, నేను చెప్పాను, ఆయన సహకరించాడు, హైడ్రా పోయింది, కూల్చింది. సో ఇదంతా మేము ఒక అవగాహనతోటి అండర్స్టాండింగ్ తోటి జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. సో అంతకుముందు మాత్రం జరిగింది వేరు. వీళ్ళని టార్గెట్ చేసే పద్ధతిలోనే వీళ్ళు తెల్లారేసరికి వెళ్ళి హైడ్రా మొత్తం ఆయన ఇన్కన్వెన్షన్ సెంటర్ని చెరువుని ఆక్రమించి కట్టాడు అని మొత్తం ఎక్కడికెక్కడ కనీసం వాళ్ళ కుర్చీ టేబుల్ కూడా తీసుకోకుండా, ఒకవేళ అండర్స్టాండింగ్లో జరిగితే అవి తీసుకొని ఆ తర్వాత కూల్చివేయాలి. కానీ కుర్చీ టేబుల్ అక్కడ ఉన్న ఫర్నిచర్ ఏది కూడా తీసుకొని వేయకుండా వెళ్ళి ఎక్కడికెక్కడ కూల్చేసి వచ్చారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఏం చెప్పారు అనంటే, నాకు ఆయన మిత్రుడు అని చెప్పారు. సో ఆ తర్వాత ఆ మిత్రునితో మాట్లాడుకోవడం జరిగింది. ఆయన కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేస్తే ఈ రేపు పరువు నష్టం చేశారని కొండా సురేఖ మీద రేపు కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే అది రేవంత్ రెడ్డి క్యాబినెట్కు నాయకుడు కాబట్టి ఆయనకు కూడా పరువు తక్కువ. ఆయన కూడా ఈ పరువు నష్టానికి బాధ్యత వహించాల్సి వస్తుంది, మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేశారంటే రాత్రికి రాత్రే కొండా సురేఖతోటి, అమ్మ నువ్వు కనుక ఇప్పుడు క్షమాపణ చెప్పినట్టు బహిరంగంగా ఏదో ఒక పద్ధతిలో చెప్పకపోతే ఆయన కేసు రేపు విచారణకు వస్తుంది, అందులో నువ్వు గ్యారంటీగా బుక్ అవుతావు. ఇది పరువు రేపు ఈ పరువు నష్టానికి పాల్పడ్డ వాళ్ళను అసలు మంత్రి పదవిలో ఎందుకు ఉంచారు అని కోర్టు కనుక వ్యాఖ్యానిస్తే నీ మంత్రి పదవికి ఎసరు వస్తుంది. సో ఇంత ప్రమాదకరమైన విషయం ఉన్నది కాబట్టి ఒక క్షమాపణ చెప్పు, మేము ఆల్రెడీ ఆయనతోటి మాట్లాడినాం, నువ్వు క్షమాపణ చెప్తే ఆయన కేసు వెనక్కి తీసుకుంటాడు అని పద్ధతిలో ఈ గుడుపుట నడిచినట్టున్నది. ఓవరాల్గా ఆమె క్షమాపణ చెప్పింది. అంటే మనకు చూస్తే ఇది అర్థమైపోతుంది. ఒక సినిమా చూస్తుంటే మనకు నెక్స్ట్ సీన్ ఏందో వస్తుంది, కొన్నిసార్లు మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో అట్లా ఈ సీన్లో కూడా ఆమె అర్ధరాత్రి క్షమాపణ చెప్పడానికి తెల్లారి విచారణ ఉండడం, ఆ విచారణ జరిగితే వీళ్ళకి నష్టం జరగడం, ఆ నష్టాన్ని జరగకుండా ఉండడానికి ఆమె క్షమాపణ చెప్పడంతో కేసు వాపసు తీసుకోవడం, పరువు నష్టం దావా ఉపసంహరణ, క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. కోర్టు విచారణకు గైర్హాజరైంది. ఈయన ఇంకా కేసే ఉపసంహరణ చేసుకున్న తర్వాత ఆమె కోర్టుకు వెళ్లాల్సిన పనే లేదు, అందులో తీర్పు వచ్చే అవకాశం. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అయినకో ఉపసంహరణ చేసుకోవడానికి వీలేదు. కానీ ఇది పరువు నష్టం కేసు. సో పరువు నష్టం కేసులో మేమిద్దరం మాట్లాడుకున్నాం, నాకేం పరువు నష్టం జరగలేదు, ఆమె ఇంకా తప్పైంది అన్నది కాబట్టి ఆమె తప్పైందన్నాక కూడా ఇంకా ఆమె మీద ఏం కొట్లాడతాం, ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది అని పెద్ద మనసు చేసుకుని నేను క్షమించినని నాగార్జున చెప్పడం జరిగింది. నేను మంత్రినైనా కూడా నేను పెద్ద మనసుతోటి తప్పని ఒప్పుకున్నాను. సో నేను తప్పు చేశానని రియలైజ్ అయినా కాబట్టి తప్పని బహిరంగంగా క్షమాపణ చెప్పాను. అందులో తప్పేముంది అని కూడా మంత్రి రేపు ఇది కూడా చెప్పుకోవచ్చు, మాకు తప్పని ఒప్పుకోవడానికి ఎలాంటి ఈగోలు లేవు అని మళ్ళీ మంత్రి రేపు కొత్తగా చెప్పుకోవడానికి ఈ దాన్ని బేస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా వీళ్ళ యొక్క వివాదము ఇందులో బలైంది ఎవరంటే నాగార్జున బాగానే ఉన్నారు, సురేఖ బాగానే ఉన్నారు, సమంత బొగ్గైపోయింది. సమంత కేటీఆర్ ఇద్దరు బొగ్గైపోయారు. సో వాళ్ళ పరువు నష్టము ఇప్పుడు ప్రమాదంలో పడ్డది, వీళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు.